Hello friends, welcome to LTX classes and welcome to NCERT class 11th Polity MCQ series. So friends, ఈ వీడియోస్లో మనము సిరీస్ ఆఫ్ వీడియోస్లో పాలిటీ MCQs అయితే కనుక డిస్కస్ చేస్తామండి NCERTవి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క NCERT ఫౌండేషన్ కోర్సు ఐడియల్లీ దాని యొక్క ఛార్జ్ వచ్చేసి మనకి 10,000 రూపీస్ అండి. బట్ అండర్ ఆఫర్ ఆఫ్ ద వీక్లో మీకు ఏంటంటే ఈ వీక్లో తీసుకుంటే కనుక 3,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్ మీకు 17th December వరకు మాత్రమే వ్యాలిడ్. మనం ఈ యొక్క NCERT ఫౌండేషన్ కోర్సులో క్లాస్ 6th నుంచి 12th వరకు మీకు కవర్ చేయబడడం జరుగుతుంది. అండ్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అవర్ యాప్ LTX క్లాసెస్. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్. First statement says it enables the government to fulfill the societal aspirations and create the conditions for justice. Number 2, it limits the powers of the government. Number 3, it specifies the allocation of power in the society. Number 4, it guarantees that good people come to power. Which of the above are actual functions of a constitution అని చెప్పేసి మనకు అడుగుతున్నారండి. So here if you see the constitution, so the constitution అనేటువంటిది మనం తీసుకుంటే it is basically a document. This document will provide you the basic rules. So the basic rules regarding like ఒక కంట్రీని ఏ విధంగా మనకి గవర్న్ చేయాలి, ఆ గవర్న్ చేయడానికి ఏ విధంగా ఇన్స్టిట్యూషన్స్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి, సో దెన్ ఆ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఫంక్షన్ అవ్వాలి అనే ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ గురించి మనకి డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేసేటువంటి రూల్స్ డాక్యుమెంటే కాన్స్టిట్యూషన్. సో ఫర్ ఇన్స్టెన్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి తీసుకుంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ సుప్రీం డాక్యుమెంట్ ఇన్ అవర్ కంట్రీ, వేర్ ఎగ్జిక్యూటివ్ మనకి ఏంటంటే ఏదైనా ఆర్డర్స్ పాస్ చేసినా, లెజిస్లేచర్ ఏదైనా లాస్ ఎనెక్ట్ చేసినా, జ్యుడిషియరీ ఏదైనా జడ్జ్మెంట్స్ చెప్పినా, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ కాంప్లిమెంటరీ విత్ దిస్ కాన్స్టిట్యూషన్. ఇంకా కాన్స్టిట్యూషన్ కంటే సుప్రీం ఏం లేదనమాట ఇంకా రిటర్న్ కాన్స్టిట్యూషన్స్లో మనకి. సో ద కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం అండ్ ఎవ్రీ అదర్ ఆర్గనైజేషన్, ఎవ్రీ అదర్ లా హ్యాస్ టు బీ కాంప్లిమెంటరీ టు ఇట్. క్లియర్? ఇదే కాన్స్టిట్యూషన్ మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఎస్టాబ్లిషింగ్ ద ఇన్స్టిట్యూషన్స్. ముందు ఒక గవర్నమెంట్ని ఫార్మ్ చేయాలి, ఎస్టాబ్లిషింగ్ ద ఇన్స్టిట్యూషన్స్. సో దాని గురించి అంటే మరి ఇప్పుడు ఒక బేసిక్ రూల్స్ని మనం చేయాలి అని అంటే దేర్ షుడ్ బి సమ్ ఆర్గనైజేషన్ విచ్ హ్యావ్ టు ఎనెక్ట్ దీస్ రూల్స్. సో దాట్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ కంట్రీ మనం తీసుకుంటే ఇట్ ఈస్ ద పార్లమెంట్. సో ద పార్లమెంట్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేసి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏ విధంగా ఫామ్ అవ్వాలి అంటూ పవర్ని కూడా మనకి అలొకేట్ కూడా చేయడం జరిగిందండి. సో ద పార్లమెంట్ నౌ టుడే యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మన కంట్రీకి కావాల్సినటువంటి రూల్స్ని ఇందులో లెట్స్ ఏ లాస్ని మనకైతే కనుక ఎనెక్ట్ చేయడం జరుగుతుంది. దట్ వాస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎస్టాబ్లిషింగ్ ద ఇన్స్టిట్యూషన్స్. And for that the power need to be allocated. So allocated to the society. చూడండి, it specifies the allocation of power in the society. Yes, this statement is true. Then next statement ఏంటంటే గవర్నమెంట్ని ఫామ్ చేశారు, బాగానే ఉంది. మరి ఆ గవర్నమెంట్కి అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయా? సో కెన్ ఇట్ ఎక్సర్సైజ్ ఎనీ పవర్? వాళ్ళ సిటిజన్స్ మీద ఏ విధమైనటువంటి డిస్క్రిమినేషన్స్ కానీ ఏ విధమైనటువంటి డెసిషన్స్ కానీ తీసుకోవచ్చా? నో, నాట్ అలౌడ్, రైట్? సో దాట్స్ వేర్ దేర్ ఆర్ ద కాన్స్టిట్యూషన్ సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ లిమిటెడ్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇట్ లిమిటెడ్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ద గవర్నమెంట్ ఏ మెజర్స్ అయినా తీసుకోవచ్చు, బట్ కానీ ఇట్ కెనాట్ టేక్ అవే ద బేసిక్ ఫండమెంటల్ రైట్స్, cannot take away the basic fundamental rights of its citizens. సో వాళ్ళ యొక్క సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వైలేట్ చేయడానికి వీల్లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని కూడా ఆర్బిటరీగా మనకి అరెస్ట్ చేయకూడదు. ఎవ్రీబడి ఎంజాయ్స్ రైట్ టు లైఫ్. వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ని కర్టైల్ చేయకూడదు. దెన్ అట్ ద సేమ్ టైం ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు, ఎటువంటి కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉండకూడదు. సో దీస్ ఆర్ ఆల్ ద లిమిటేషన్స్ అపాన్ ద గవర్నమెంట్.
Basically, these are the rights of the citizens. So citizens of the rights are nothing but the limitations on the government that it should not cross. So it limits the powers of the government. That is also true statement. So it limits the powers of the government. Third statement చూడండి, it enables the government to fulfill societal aspirations and create conditions for justice. మిగతా కాన్స్టిట్యూషన్స్ పక్కన పెడితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాత్రం ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఇన్నోవేటివ్ హియర్. జస్ట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడము, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేసాయో వాటి యొక్క పవర్స్ని లిమిట్ చేయడం మాత్రమే చేయలేదు. సో ద గవర్నమెంట్, ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఇంపోజ్డ్ సెడ్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సమ్ పాజిటివ్ మెజర్స్ యాజ్ వెల్. సొసైటల్ ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇట్ హ్యాస్ టు ప్రివెంట్ ద కాస్ట్ డిస్క్రిమినేషన్ని మనకి ప్రివెంట్ చేయాలి, ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలి, కాస్ట్ డిస్క్రిమినేషన్ని ప్రివెంట్ చేయాలి, అన్టచబిలిటీ ఇట్ హ్యాస్ టు బి అబాలిష్డ్. సో అంటూ కొన్ని మనకి ఏంటంటే కనుక వెల్ఫేర్ మెజర్స్ కూడా తీసుకోవాలి. సో ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ టు బి, గవర్నమెంట్ హ్యాస్ టు బి ప్రోయాక్టివ్. సొసైటల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, యాస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి కూడా మనకి ఎడిషనల్ ఫంక్షన్ మనకైతే కనుక కాన్స్టిట్యూషన్ పెర్ఫార్మ్ చేసిందండి. సో ఎస్, దేర్ ఫోర్ ఇట్ ఎనేబుల్స్ ద గవర్నమెంట్ టు ఫుల్ఫిల్ సొసైటల్ ఆస్పిరేషన్స్ అండ్ క్రియేట్ కండిషన్స్ ఫర్ జస్టిస్. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. దెన్ వీ హ్యావ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీరు చూసినట్లయితే దీస్ ఆర్ ద డైరెక్షన్స్ విచ్ హ్యావ్ బీన్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ టు ద గవర్నమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రాస్ రూట్ డెమోక్రసీని మనకి ఎన్హాన్స్ చేయడం గురించి, టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ని ఆర్గనైజ్ చేయాలి అనేది వన్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్. సో మొత్తం అందరికీ కూడా సివిల్ కోడ్ యూనిఫామ్ ఉండాలి అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్క ఇదిగా ఉండకుండా, లైక్ లాస్ రిలేటెడ్ టు ఇన్హెరిటెన్స్, మ్యారేజ్, etc. Yes, so the first statement is also correct. But if you see the fourth statement, it guarantees that good people come to power. No. So not only Indian constitution, any other constitution in the world never ever can guarantee that only good people can come to power. This statement is wrong. So ideally, so 1, 2, 3 only. ఈ ఒక్క మనకి ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసినట్లయితే ఈ ఒక్క స్టేట్మెంట్ కాదు అని తెలుసున్నా కూడా అన్నిట్లోనూ 4 ఉంది చూడండి. ఎలిమినేటెడ్ 1, 2, 3 only is the answer. So therefore A 1, 2, 3 is the answer. I hope you understood this question. Let's move on to the next one. Yes, next question. With reference to the drafting of the Indian Constitution, consider the following statements. Okay, the Constituent Assembly was elected through the universal suffrage. The Constitution was adopted on 26th January 1950. It incorporated the provisions from the various constitutions around the world. Which of the statements given above is or are correct అని అడుగుతున్నారండి. 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2, 3. Yes, with respect to this particular question మనకి important points ఏం తెలియాలి? Yes, and with respect to this question, let's see the third statement. It incorporated the provisions from various constitutions around the world. Yes. So the Indian constitution have incorporated the provisions from various constitutions and like for example, United States of America నుంచి మనము ఫండమెంటల్ రైట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనం తెచ్చుకోవడం జరిగింది. ద ఐడియా ఆఫ్ హ్యావింగ్ ఏ ప్రియాంబుల్ ఈజ్ ఆల్సో బీన్ బ్రాట్ అప్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్. దెన్ వీ హ్యావ్ ద జుడిషియల్ రివ్యూ, so is also from United States of America's constitution. Then we have France nunchi manamu important ideals like liberty, equality, fraternity ee yokka ideals ni manam enti ante kanaka techukodam jarigindi. Like then the Ireland nunchi we brought the directive principles of state policy, Irish constitution nunchi manam techukunnamandi. Yes, so which clearly shows that it incorporated the provisions from various constitutions around the world. This statement is correct. And second statement, the constitution was adopted on 26th January 1950. Yes, correct అండి. బికాస్ మనకి ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మనకి November 26th 1949 మనకి అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ఇన్ అవర్ కంట్రీ సో ఇట్ వాజ్ ఎఫెక్టివ్
from the 26th January 1950. So second statement is also correct. So it's basically saying that in our country, not the adopted by Constituent Assembly. If it was saying adopted by Constituent Assembly, then it is November 26th, 1949, and in our country it is 26th January 1950. So the second statement is also correct. The Constituent Assembly was elected through universal suffrage. This was wrong statement, Andy. So the Constituent Assembly was elected through the indirect elections. So ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఎలెక్ట్ అవ్వబడడం జరిగింది, నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యూనివర్సల్ సఫరేజ్. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో ఓన్లీ 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. క్లియర్? లెట్ us move forward to the next question. Which of the following provisions in the Indian Constitution was borrowed from the Irish Constitution? Just ఇందాకనే క్వశ్చన్లోనే మనం మాట్లాడుకున్నాం. ఎనీవే, ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అండ్ దెన్ ఫెడరల్ స్ట్రక్చర్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్. సో ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తెచ్చుకుని వచ్చింది డిపిఎస్పీస్, డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటి ప్రొవిజన్స్ని మనము ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి అయితే తీసుకుని రావడం జరిగింది. ఈ డిపిఎస్పీస్ మనకి ఏ పార్ట్లో మెన్షన్ చేశారండి? పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు? ఆర్టికల్ నెంబర్ 36 టు Article number 51 of the Constitution deals with the directive principles of state policy. But very important one ఏంటంటే కనుక directive principles of state policy imposes obligations upon the government. Obligations upon the government that it has to fulfill. So while they were governing the country, so the 5-year period, so whatever the period they are governing the country, so they have some obligations these obligations have to be fulfilled. For example, article number 46 of the Constitution మనం తీసుకుంటే కనుక ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ప్రమోట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్కి ఉంటుంది. అండ్ ద సిమిలర్ వే మనం చూసుకుంటే ఆర్టికల్ నెంబర్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సో టు ప్రమోట్ ద యూనిఫామ్ సివిల్ కోడ్, యూసీసీ అంటారు. ఆర్టికల్ నెంబర్ 40 to organize the village panchayats, in order to organize the village panchayats, basically to strengthen the grassroots democracy. So if you see, these are the positive obligations, so the positive responsibilities that have to be taken up by the government. On the other hand, fundamental rights చూసుకుంటే కనుక they are limitations upon the government, that which we have discussed in the first question. Yes, so the answer వచ్చేసి ఇక్కడ ఏంటి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మనకి ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనకు తీసుకుని రావడం జరిగింది. సో వాట్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ అండి? ఫండమెంటల్ రైట్స్ వర్ బ్రాట్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ కాన్స్టిట్యూషన్. దెన్ ఫెడరల్ స్ట్రక్చర్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్ మనకి ఎక్కడి నుంచి? కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకుని వచ్చాము. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఫ్రమ్ వేర్ వీ బ్రాట్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్? సో వీ బ్రాట్ ఇట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద యూకే, యునైటెడ్ కింగ్డమ్ నుంచి తీసుకుని వచ్చామండి. సో ఇట్స్ నాట్ దట్ కాపీ పేస్ట్ థింగ్ అండి, ఇట్స్ దట్ సో వీ కెనాట్ ఎక్స్పెరిమెంట్ it. So with this huge population, so already we suffered a lot because of due to the colonial exploitation. So now we cannot experiment it. Therefore, we have to bring those features which worked very well in the other countries, because if it has worked already in the other countries, there might be the good number of chances that definitely that will also work in our country also, that system. So that's the reason why we have borrowed these features from the other constitutions. So fundamental rights మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ కాన్స్టిట్యూషన్, డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఐరిష్ కాన్స్టిట్యూషన్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యూకేస్ కాన్స్టిట్యూషన్, అండ్ దెన్ ద యూకే ఫ్రమ్ యూకే వీ బ్రాట్ ఇట్, అండ్ ఫెడరల్ స్ట్రక్చర్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్ కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకురావడం జరిగింది. సో ద ఆన్సర్ ఈస్ బి, డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో లెట్ us move forward to that of the next question. Consider the following statements about the Indian Constitution. It reflects the principles of liberty, equality and fraternity that is inspired by that of the French Revolution. It introduces a federal system with residuary powers vested in that of the state. It guarantees universal adult suffrage. Yes.
సో ఇఫ్ యూ సీ ద ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనకి ఈ యొక్క ప్రిన్సిపల్స్ లైక్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాటర్నిటీ ఫ్రెంచ్ రెవల్యూషన్ని మనం చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ యొక్క ప్రిన్సిపల్స్ని మనం ఏంటంటే కనుక ప్రియాంబుల్లో కూడా ఇన్కార్పొరేట్ చేయడం అయితే జరిగింది. అండ్ దెన్ సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇట్ ఇంట్రడ్యూసెస్ ఎ ఫెడరల్ సిస్టమ్ విత్ రెసిడ్యూరీ పవర్స్ వెస్టెడ్ ఇన్ ద స్టేట్. వాట్ ఈస్ ఫెడరల్ సిస్టమ్? సో ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకి ఏమవుతుంది ఫెడరల్ సిస్టంలో? సో వేర్ ద పవర్స్ విల్ బీ divided between the center and as well as the states. The powers are divided between the center and as well as the states మధ్యన మనం ఏంటంటే కనుక పవర్స్ అనేటువంటిది డివైడ్ చేయడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పెసిఫికల్లీ షెడ్యూల్ నెంబర్ 7. సో షెడ్యూల్ నెంబర్ 7 టాక్స్ అబౌట్ ద 3 లిస్ట్స్ గురించి మాట్లాడుతుంది. వేర్ వి కాల్ ఇట్ యాజ్ ఫస్ట్ వన్ వచ్చేసి యూనియన్ లిస్ట్ అంటాము. First one is union list, second one is state list, and then the third thing is concurrent list. Concurrent list. So what happens with respect to union list? Union list ante basically it contains those list of subjects on which only the central government can frame the laws. State list basically it means that list of subjects on which only the state legislature can frame the laws. Concurrent list ante both center and as well as the state legislatures can frame the laws on those subjects. ఈ 3 కాకుండా ఏదైనా ఒక కొత్త సబ్జెక్టు ఏదైనా ఒకవేళ వస్తే కనుక అది మనకి రెసిడ్యూరీ పవర్స్ అండర్లోకి వస్తాయి. అండ్ రెసిడ్యూరీ పవర్ లైస్ విత్ దట్ ఆఫ్ ద సెంటర్ ఆర్ ద పార్లమెంట్ ఇన్ అవర్ కంట్రీ. ప్లీజ్ బీ వెరీ క్లియర్, నాట్ విత్ ద స్టేట్స్ అండి. రెసిడ్యూరీ పవర్ లైస్ విత్ దట్ ఆఫ్ ద సెంటర్. మనకి పార్లమెంట్ చేతుల్లో మనకైతే కనుక ఉంటుంది. ఎస్, విచ్ ఇస్ మెన్షన్డ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 248 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్లో మనకైతే కనుక సో మెన్షన్ చేస్తున్నారండి. క్లియర్? సో ద సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ ఇంట్రడ్యూసెస్ ఎ ఫెడరల్ సిస్టమ్ విత్ రెసిడ్యూరీ పవర్ వెస్టెడ్ ఇన్ దట్ ఆఫ్ ద స్టేట్స్. వెస్టెడ్ ఇన్ ద స్టేట్స్ అనేటువంటి స్టేట్మెంట్ మనకి తప్పు. సో 2 స్టేట్మెంట్ రాంగ్, 2 స్టేట్మెంట్ రాంగ్, 2 స్టేట్మెంట్ రాంగ్, 1 and 3. అండ్ ద థర్డ్ స్టేట్మెంట్, ఎస్, సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ గ్యారంటీడ్ ద యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అయితే కనుక మనకి గ్యారంటీ చేశారండి. వాట్ ఈస్ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్? సో విత్ రెస్పెక్ట్ టు యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ మనం తీసుకుంటే డ్యూరింగ్ ద బ్రిటిష్ ఇండియా ఓన్లీ 13% ఆఫ్ ద ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే ఓటింగ్ రైట్ అనేటువంటిది ఉండేదండి. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్ షుడ్ నాట్ కంటిన్యూ. ఎవ్రీ ఎలిజిబుల్ ఇండియన్ సో షుడ్ బి ఎలిజిబుల్ ఫర్ ద టు ఓట్ అండ్ టు ఎలెక్ట్ దేర్ రిప్రజెంటేటివ్ అనేటువంటి ఉద్దేశంతో మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని మనకి తీసుకుని వచ్చారు. సో ఇట్ బేసికల్లీ మీన్స్ గ్రాంటింగ్ ద రైట్ టు all the Indian citizens, all the adult citizens, whether irrespective of their gender, race, social status, wealth, property ఉందా లేదా ఇలాంటి వాటి మీద ఆధారంగా చేసుకుని వాళ్ళని డిస్క్రిమినేట్ చెయ్యకుండా సో ఎవ్రీ ఎలిజిబుల్ అడల్ట్ సిటిజన్కి మనం ఏంటి అని అంటే కనుక రైట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఎస్, సో ద ఓటింగ్ ఏజ్ హ్యాస్ ఆల్సో బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 21 years అనేటువంటిది ఉండేది. దట్ హ్యాస్ ఆల్సో బీన్ రెడ్యూస్డ్ టు దట్ ఆఫ్ 18 years. సో త్రూ దట్ ఆఫ్ ద 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి రెడ్యూస్ చేశారండి. క్లియర్? సో ద థర్డ్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో కరెక్ట్. It guarantees universal adult suffrage. Second statement, it introduces a federal system with residuary power vested in the states kadu vested in the parliament or the center. Second statement is wrong. So 1 and 3 statements are correct. Clear? So I hope it is clear, right? Let's move on to the next one. Next. The objectives resolution adopted by Constituent Assembly outlined which of the following principles? Social, economic and political justice for all citizens, adequate safeguards for minorities, backward and tribal areas, territorial integrity and promotion of world peace, sovereignty of the monarchy in independent India. So the objectives resolution very very important and manaki yes and objectives resolution is very very important because objectives resolution so was a kind of a guiding document so for the constitution like it specified various principles so manaki ఏ విధంగా minorities ని ప్రొటెక్ట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ యొక్క గోల్ ఏంటి దెన్ వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ టు మల్టిపుల్ ప్రిన్సిపల్స్ని మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనేటువంటి దాన్ని మనకి 1946లో సో జవహర్లాల్ నెహ్రూ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అండి.
So Jawaharlal Nehru has introduced. And on 22nd January 1947, the Constituent Assembly passed these particular resolutions అయితే కనుక మనకి పాస్ చేయడం జరిగింది. ఎస్, దీని పాలసీస్ సంబంధించి మనకి ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ గురించి మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ హ్యాస్ టాక్డ్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవర్ కంట్రీ షుడ్ బి ఆర్ ఇండియా షుడ్ బి ఏ సావరెన్ రిపబ్లిక్ అయి ఉండాలి. So where the highest authority should be an elected one and it should be sovereign. So sovereign republic ayi undali antu oka important క్యారెక్టరిస్టిక్ని మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. అండ్ అలాగనే వీ షుడ్ హ్యావ్ ఏ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేటువంటిది ఉండాలి. లైక్ వేర్ ద పవర్స్ విల్ బి డివైడెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్ అంటూ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి చెప్పారండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సో ద ఓవరాల్ ఈ యొక్క మనకి పీపుల్ ఆఫ్ ఇండియా షుడ్ బి గ్యారంటీడ్ ద సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. ఇవే ప్రిన్సిపల్స్ని ద ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్స్ మోడర్న్ డేలో మనము ప్రియాంబుల్లో చూడొచ్చు. ద కంటెంట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ప్రియాంబుల్. ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ ప్రొవైడెడ్ యాజ్ ద మనకి గైడింగ్ ఫిలాసఫీ మనం ఏంటంటే కనుక గైడింగ్ డాక్యుమెంట్గా మనం అయితే కనుక వీ కెన్ కాల్ ఇట్ అండి. లెట్ us read some important points associated with this. The objectives resolution adopted by Constituent Assembly outlined which of the following principles: social, economic and political justice for all the Indian citizens, true. Adequate safeguards need to be taken for minorities, backward and tribal areas and other backward classes. Territorial integrity and promotion of the world peace. Sovereignty of the monarchy in independent India. So the first statement is correct, second statement is correct, third statement not the sovereignty of the monarchy, and this is wrong statement. So we were a sovereign republic country where the highest authority should be elected one. So only 1, 2 and 3 only is the answer. Yes, let us move to the next one. Consider the following principles adopted in the Indian Constitution: separation of powers between the legislature, executive and judiciary, the concept of fundamental rights, independence of the judiciary. Which of these principles were influenced by the US Constitution? So 1 and 2 only, 2 and 3 only, 1, 2, 3 only, 1, 2, 3 and as well as 1 and 3 only. So last time మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది మల్టిపుల్ కంట్రీస్ నుంచి వేరియస్ ఫీచర్స్ని మనం ఏంటి అని అంటే కనుక మన కంట్రీలో ఇన్కార్పొరేట్ చేసుకున్నాము అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 3 ఫీచర్స్ని మనకి ఇచ్చారండి, 3 ప్రిన్సిపల్స్. ఎస్, సో యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా మనం ఏంటి అని అంటే కనుక లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తెచ్చుకోవడం జరిగింది. ఇండిపెండెన్స్ ఆఫ్ ద జుడిషియరీ అండ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ జుడిషియరీ. ఈవెన్ దిస్ వాజ్ ఆల్సో బ్రాట్ అప్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద యుఎస్ కాన్స్టిట్యూషన్ అండి. ఈ యొక్క డాక్ట్రైన్ని మనకి యుఎస్ అయితే కనుక ప్రపోజ్ చేశారు. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ వీ హ్యావ్ ద 3 ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటాయి మనకి: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జుడిషియరీ అని చెప్పి మనకి 3 ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటుంది. లెజిస్లేచర్ మనకి ఏం చేస్తుంది, మన కంట్రీకి కావాల్సినటువంటి లాస్ని ఎనెక్ట్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ ఆ యొక్క లాస్ని ఇంప్లిమెంట్ చేస్తారు. జుడిషియరీ అడ్జుడికేషన్ ఆఫ్ లాస్ని క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. అంటే వెదర్ ఆ లాస్ ఇన్ కాన్ఫార్మిటీ విత్ ద కాన్స్టిట్యూషన్ ఉన్నాయా లేదా, లేకపోతే కనుక కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని ఒకవేళ ఏమైనా వైలేట్ చేస్తున్నాయా, ఒకవేళ అలా వైలేట్ చేస్తూ ఉంటే కనుక లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటివ్ చేసినటువంటి యాక్షన్స్ని జుడిషియరీ మనకి స్ట్రైక్ ఆఫ్ చేయడం జరుగుతుందండి త్రూ జుడిషియల్ రివ్యూ ద్వారా మనకి. సో క్లియర్. సో ఈ యొక్క ఫీచర్స్ని మనకి యుఎస్ కాన్స్టిట్యూషన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం అయితే తీసుకొని రావడం జరిగింది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 1, 2, 3 ఓన్లీ. 1, 2, 3 ఈస్ ద ఆన్సర్. లెట్ us go to the next question. Which of the following is a reason why the Indian Constitution is called a living document? సో ఫర్ ద వెరీ ఫస్ట్ స్టార్టింగ్లో మనం చెప్పినప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ సుప్రీం డాక్యుమెంట్ ఇన్ అవర్ కంట్రీ అండి. ఇట్ ఈజ్ ఏ సుప్రీం డాక్యుమెంట్.
సో ఈ యొక్క సుప్రీం డాక్యుమెంట్ మనకి ఏంటి అని అంటే కనుక ఇది యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి, మన యొక్క సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ద గవర్నెన్స్ని మనకి ముందుకు తీసుకుని వెళ్ళాలి. సో దిట్ హ్యాస్ క్రియేటెడ్ ద ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఫంక్షన్ అవ్వాలో కూడా మనకి చెప్పడం జరిగింది. అండ్ ఈ సుప్రీం డాక్యుమెంట్ని ప్రొటెక్ట్ చేయడం గురించి ద రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ దిస్ కాన్స్టిట్యూషన్ లైస్ విత్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. బట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనం తీసుకుంటే వే బ్యాక్ ఇట్ వాస్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ 1950. బట్ కానీ ఇది జస్ట్ నార్మల్ డాక్యుమెంట్ కాదండి, ఇట్స్ ఎ లివింగ్ డాక్యుమెంట్. ఎందుకంటే ఎప్పటికప్పుడు సొసైటీకి అనుగుణంగా సొసైటీ యొక్క కొత్త కొత్త ఛాలెంజెస్కి మారేటువంటి పరిస్థితులకి మనకి ఏంటంటే కనుక అనుగుణంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను కూడా ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ అమెండ్ చేసుకుంటూ మనం రావడం జరిగింది. అండ్ హూ హ్యాస్ ద పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్? ఇట్ వాజ్ ద పార్లమెంట్ హూ హ్యాస్ ద పవర్. అండర్ విచ్ ఆర్టికల్ నెంబర్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్లో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనకి పార్లమెంట్ అమెండ్ చేస్తుంది. అండ్ 100+ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని చేసి ఈ రోజుకి కూడా సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ రిలవెంట్ అనమాట. ఎస్, దాట్ ఇస్ ద రీజన్ వై వీ కాల్ ఇట్ యాజ్ ద లివింగ్ డాక్యుమెంట్గా మనకి ఏంటంటే పిలవడం జరుగుతుంది. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. ఇట్ పర్మిట్స్ ఓన్లీ మైనర్ చేంజెస్ ఓవర్ టైమ్. It gives the judiciary the power to rewrite the laws? Not at all. It allows for the president to legislate without parliamentary approval? No. It can be amended to meet the changing needs. సో మారుతున్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా మనకి ఏంటంటే రాజ్యాంగం కూడా ఎప్పటికప్పుడు మనం అమెండ్ చేయొచ్చు. అండ్ అమెండ్ చేసే పవర్ పార్లమెంట్కి ఉంటుంది అండర్ ఆర్టికల్ నెంబర్ 368. ఓన్లీ పార్లమెంట్ ఎలోన్ హ్యాస్ ద పవర్ అండి. సో సుప్రీంకోర్టుకు కూడా మనకి అమెండ్ చేసే పవర్ ఉండదు. సుప్రీంకోర్టుకి జస్ట్ ఇంటర్ప్రెట్ చేసేటువంటి పవర్ ఉంటుంది, ఇంటర్ప్రెట్ మాత్రమే చేయగలదు. సో దట్ ఈస్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ స్టేట్మెంట్ క్లియర్. సో ఓన్లీ ద ఇట్ కెన్ బి అమెండెడ్ టు మీట్ ద చేంజింగ్ నీడ్స్. క్లియర్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, with reference to the framing of Indian Constitution, consider the following statements. The Constituent Assembly included representatives from scheduled castes and as well as minorities. It sought the consensus wherever possible during the debates. Universal suffrage was introduced after rigorous debates in the assembly. Which of the given statements given above is or are correct statements? So if we use elimination technique మనం యూస్ చేసినట్లయితే కనుక if you see the third statement చూడండి, universal suffrage was introduced after rigorous debates in the assembly. This was a wrong statement. ఎందుకని? as we previously said, ఇంతకుముందు మనకి బ్రిటిష్ ఇండియా టైంలో ఓన్లీ 13% of the Indian citizens do have the power to vote. సో చాలామంది ఓన్లీ కొంతమంది ప్రాపర్టీ ఉండేటువంటి వాళ్ళకే మనకి ఏంటంటే కనుక ఓటు వేసేటువంటి రైట్ అయితే కనుక ఉండేది. అండ్ దేర్ ఆర్ హ్యూజ్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది కూడా ఉండేది. బట్ ఇండిపెండెన్స్ తర్వాత మన యొక్క కంట్రీలో ఎప్పుడు ఇలాంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు, వీ షుడ్ హ్యావ్ ఏ యూనివర్సల్ సఫ్రేజ్ ఉండాలి అని చెప్పి యునానిమస్గా మనం ఏంటంటే కనుక సో దీన్ని ఇంట్రడ్యూస్ అయితే కనుక చేసాము. సో దట్స్ వేర్ ద యూనివర్సల్ సఫ్రేజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ రెగ్యులస్ డిబేట్స్ ఇన్ ద అసెంబ్లీ అనేటువంటిది అవుట్ రైట్లీ రాంగ్ స్టేట్మెంట్. యునానిమస్గా మనకి ఎటువంటి డిబేట్స్ లేకుండా అందరూ ఒకటే మాట మీద ఉండి ఖచ్చితంగా ఉండాలి అంటూ మనకి చెప్పడం జరిగింది. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్. సో విత్ దట్ ఆల్సో యూ కెన్ అరైవ్ ఇన్ టు ద ఆన్సర్ 1 and 2 ఓన్లీ అండి. సో ఇట్ సాట్ ద కాన్సెన్సస్ వేర్ ఎవర్ పాసిబుల్ డ్యూరింగ్ ద డిబేట్స్. ఎస్, సో వేర్ ఎవర్ ద పాసిబుల్ మనకి ఏంటంటే డిబేట్స్ ద్వారా డిస్కషన్స్ ద్వారా మనకి ఏంటంటే కనుక ప్రతి ప్రొవిజన్ మీదన ఆఫ్టర్ అగ్రిమెంట్ అది వచ్చిన తర్వాత సో ఇది అయిన తర్వాత మనకి ఏంటంటే కనుక వాటిని యాడ్ చేయబడడం జరిగింది ప్రొవిజన్స్గా. దెన్ నెక్స్ట్ వన్, ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇన్క్లూడెడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ మైనారిటీస్ యాజ్ వెల్. ఈవెన్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. 1 and 2 ఓన్లీ. ఈవెన్ మీకు 1 and 2 తెలియకపోయినా సో 3 స్టేట్మెంట్ ఒక్కటి తెలిసినా కూడా మనం ఏంటంటే ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా మనం ఆన్సర్ చేసేయచ్చు. ఎస్, 1 and 2 ఓన్లీ. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following features of the provisions in the Indian Constitution was borrowed from the Canadian Constitution? Residuary powers vested in the central government, the concept of parliamentary sovereignty, the idea of fundamental duties, the structure of the judiciary. ఎస్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్, ఏ ప్రొవిజన్ మనకి కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకుని వచ్చారు అని చెప్పేసి అడుగుతున్నారు. రెసిడ్యురీ పవర్స్ వెస్టెడ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్, కాన్సెప్ట్ ఆఫ్ పార్లమెంటరీ సావరానిటీ, ఫండమెంటల్ డ్యూటీస్, స్ట్రక్చర్ ఆఫ్ ద జ్యుడిషియరీ. ఎస్, సో కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనము
లైక్ ద రెసిడ్యూరీ పవర్ వెస్టెడ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫీచర్ని మనం అయితే కనుక తీసుకుని రావడం అయితే కనుక జరిగిందండి. సో నాట్ ద అదర్ థింగ్స్. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ మనం తీసుకుంటే కనుక యుఎస్ఎస్ఆర్, ద ఐడియా ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ మనకి సో రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచి అయితే కనుక తెచ్చుకున్నాము. అండ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ రెసిడ్యూరీ పవర్స్ వెస్టెడ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, షెడ్యూల్ నెంబర్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పాము. 3 లిస్ట్స్, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అని. సో ఒకవేళ ఈ లిస్ట్లో మెన్షన్ చేయనటువంటి సబ్జెక్ట్స్ మీద పవర్ ఎవరికి ఉంటుంది అని అంటే పార్లమెంట్కి ఉంటుంది. దట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్కి అయితే కనుక ఉంటుంది. అండర్ విచ్ ఆర్టికల్ నెంబర్ 248 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో దేర్ ఫోర్ ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అండి. క్లియర్? లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements about objectives resolution. One more question with respect to objectives resolution. ఇందాక కూడా మనం చూడడం జరిగింది. First one, it laid the foundation for India to be a secular and a democratic republic. It guaranteed the preservation of linguistic and cultural diversity. It proposed a unitary form of government. ఇందాక ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ మాట్లాడుతూ నేను ఇంకొక ఫీచర్ కూడా చెప్పాను. అపార్ట్ ఫ్రమ్ ద సావరెన్ రిపబ్లికే కాకుండా సో ఇండియాలో మనకి ఏంటంటే ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, వేర్ ద పవర్స్ నీడ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఫెడరల్ ఫార్మ్కి ఆపోజిట్ ఏంటి? యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అదా మనకు ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ప్రపోజ్ చేసింది. అబ్సల్యూట్లీ రాంగ్. సో విత్ దిస్ మనకి ఇది ఒక్కటి రాంగ్ మనం చేయగలిగితే కనుక సో దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్ అండ్ 1 and 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఇట్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ఇండియా దట్ ఇట్ వాంట్ టు బి ఇండియా టు బి ఎ సెక్యులర్ అండ్ ఎ డెమోక్రటిక్ రిపబ్లిక్ అవ్వాలి. అండ్ ఈవెన్ గ్యారంటీడ్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ డైవర్సిటీని కూడా మనకి ఏంటి అంటే కనుక సో ద గ్యారంటీ చేసింది ఆబ్జెక్టివ్స్. అండ్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ టుడే బికేమ్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఇట్ బికేమ్ ద మోడర్న్ డే ప్రియాంబుల్. ఎస్, మోడర్న్ డే ప్రియాంబుల్. క్లియర్ అండి? సో ద ఆన్సర్ వచ్చేసి మనకి 1 and 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాల్సినటువంటివి. ఇంకొకసారి మీరు చూసినట్లయితే సో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. మనకి క్లాస్ 6th నుంచి 12th వరకు మనం కవర్ చేస్తాం. ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 3000 రూపీస్ అండి. ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. Yes, that's it for today. So let's meet again in the next MCQ series. And until then, happy learning. All the best.